ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు జూన్ 9. రక్తము దేహమునకు ప్రాణము. లేవికాండం 17:11. మనము ఆత్మను, శరీరమును, జీవమును కలిగి ఉన్నాము. ఆదికాండం 2:7. దేవుడు మానవుని సృజించినప్పుడు తన సొంత ఆత్మనే మానవునిలోనికి ఊదెను. శరీరములో ఎముకలు, రక్తము, కండరములు ఉన్నవి. జీవము జ్ఞాన విమర్శ, ఉద్రేకములను కలిగించును. మనస్సాక్షి, అంతర్జ్ఞానము, ఆరాధన అనునవి ఆత్మ లక్షణములు. జీవము, శరీరము, ఆత్మను ఈ మూడు మానవునిలోని ముఖ్య భాగములు. పాపమును బట్టి మరణము శరీరమునందేగాక ఆత్మయందును ప్రవేశించెను. మనము దేవునికి విరోధమైన ప్రతి తలంపు, మాట, కార్యము మన మనస్సాక్షిని చంపుకొనుట ద్వారానే చేయుచున్నాము. అబద్ధమాడవలెననిన మనస్సాక్షి గుచ్చుకొనును. కనుక మనస్సాక్షిని చంపుకొని అబద్ధమాడవలెను. తెలియని రీతిగానే మన తలంపుల ద్వారా, మాటల ద్వారా, కార్యముల ద్వారా మన ఆత్మకు మనము మరణము కలగజేయుచున్నాము. మరణించిన ఆత్మ కలిగి ఉండుట వలన ఆయన స్వరమును మనం వినలేకపోవచ్చున్నాము. ఆయన సన్నిధిని అనుభవించలేకపోవచ్చున్నాము. మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవమును పొందిన పిమ్మట మనలో మూడంతల మార్పు కలుగును. దేవుని ప్రేమ మన ఆత్మలో కుమ్మరించబడును. దేవుని ప్రేమ ఎముకలలో, కండరములలో, రక్తములో పోయబడదు గాని దేవుడు ఆత్మ గనక ఆత్మయందే కుమ్మరించబడును. ఆయన ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు మనము పరిశుద్ధపరచబడుదుము. ఆయన మనలను పరిశుద్ధపరచునట్లు విశ్వాసముతో ఆయన రక్తమును మనము కోరుకొనవలెను. ఆయన రక్తములోనే నిత్య జీవమున్నది. మన శరీరములో సామాన్య జీవమున్నది. మన గుండె కొట్టుకున్నంత కాలమే మనము జీవించగలము. కనుక మనం ఆయన రక్తము చేత కడగబడి నిత్య జీవం పొందవలెను. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.